తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉద్రిక్తతకు దారితీసింది. కోరం లేకపోవడంతో ఎన్నికలు రేపటికి వాయిదా పడ్డాయి. ఓటింగ్ కోసం వచ్చిన తమపై కూటమి నేతలు దాడి చేశారని తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆరోపించారు. కార్పొరేటర్లు వస్తున్న బస్సుపై కూటమి నేతలు దాడి చేసి తమను అడ్డుకున్నారని చెప్పారు. బస్ టైర్ల గాలి తీసేసి తాళాలు లాక్కొని తమ కార్పొరేటర్లను బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించారని విమర్శించారు. ఉద్రిక్తతల నడుమ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. Drop. వైసీపీ కార్పొరేటర్లు చాలా మంది కిడ్నాప్ కు గురవడం, ఓటింగ్ కు రానివ్వకుండా కూటమి నేతలు అడ్డుకోవడంతో ఎన్నికలు ఆగాయి. సహజంగా 26 మంది కార్పొరేటర్లు ఉంటే ఎన్నికలు జరుగుతాయి. కానీ కార్పొరేటర్లు ఉండడం వల్ల డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి.